నటి ప్రత్యూష మృతి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన 2.5 ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ 4 వారాలుగా పోలీసులు ఎదుట లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ కేసులో వివిధ కోర్టులలో విచారణ సాగిన తర్వాత సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది. సెషన్స్ కోర్టు మొదట 5 ఏళ్ల శిక్ష విధించగా అనంతరం హైకోర్టు దాన్ని తగ్గించింది. ఇప్పుడు అదే శిక్షను సుప్రీంకోర్టు సమర్థించడంతో కేసుకు న్యాయపరంగా ముగింపు లభించినట్లయింది. ఈ తీర్పు అనంతరం ప్రత్యూష తల్లి సరోజినీదేవి మీడియాతో భావోద్వేగంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నానని చెప్తూనే తనకు మాత్రం సంపూర్ణ న్యాయం దక్కలేదని అభిప్రాయపడ్డారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద అంశాలున్నాయని ఆరోపించారు. తన కూతురి మరణం వెనుక దురుద్దేశం ఉందని మొదటి నుంచి తాను నమ్ముతున్నానని, కేసు విచారణలో కొన్ని కీలక అంశాలు పట్టించుకోకపోవడం, సాక్ష్యాలు తారుమార్చేయడం వల్ల నిజం పూర్తిగా బయటకు రాలేదని సరోజినీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి విషయంలో న్యాయం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నానని చెప్పారు. హైకోర్టు విధించిన శిక్షని సుప్రీంకోర్టు మరింత పెంచుతుందని ఆశించగా హైకోర్టు విధించిన శిక్షనే ఖరారు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక తల్లిగా తన కూతురి మరణాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నానని, న్యాయ వ్యవస్థపై గౌరవం ఉన్నప్పటికీ ఈ కేసులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదని ఆమె పేర్కొన్నారు. తనలాంటి సామాన్య కుటుంబాలకు భవిష్యత్తులో అయినా పూర్తి స్థాయి న్యాయం జరిగేలా వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉండాలని కోరారు. 1990ల చివరిలో 2000 ప్రారంభంలో ప్రత్యూష తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. పలు చిత్రాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె కెరీర్ పరంగా పీక్స్లో ఉన్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 2002 ఫిబ్రవరి 23న ఆమె తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి పురుగుల మందు సేవించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష్ మరణించగా సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూష్ ఆత్మహత్యకు సిద్ధార్థ రెడ్డి కారణమంటూ ఆమె తల్లి సరోజినీదేవి చేసిన ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రత్యూషని అత్యాచారం చేసి చంపేశారని అప్పట్లో వార్తలు రాగా పోస్టుమార్టం చేసిన వైద్యులు దాన్ని ధృవీకరించలేదు. ప్రత్యూష మరణ వార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకు గురైంది. ఈ కేసు సెషన్స్ కోర్టు నుంచి హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పుతో కేసుకు న్యాయపరంగా ముగింపొచ్చిన ప్రత్యూష కుటుంబం మాత్రం సంపూర్ణ న్యాయం జరగలేదన్న భావన వ్యక్తం చేస్తోంది.